అతి త్వరలోనే హాట్ రాజకీయాలు చూడబోతున్నావా? ఎందుకంటే హాట్ రాజకీయాలు ఎప్పుడు చూస్తాం? ఎన్నికలకు ముందు చూస్తాం. ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక, హడావడి, వాళ్ళ ప్రచారాలు, అభ్యర్థులు మార్చడం, సీట్ రానోళ్ళు జంపింగ్లు, సీట్ వచ్చిన వాళ్ళు ఆనందాలు, పండగలు, ఇవన్నీ చూస్తాం. ఇదే ఎన్నికల వేడి అవుతుంది. అదే నేపథ్యంలో పార్టీలు ఇచ్చే హామీలు, ప్రచారాలు, మేనిఫెస్టోలు, ఈ రచ్చంతా ఇదంతా ఇప్పుడు చూడాలి అంటే ఇంకా 4.5 ఏళ్ళు ఆగాలి వాస్తవానికి. కానీ ఈ జమిలీ ఎన్నికలు కనుక వచ్చేస్తే అన్నేళ్ళు ఆగాల్సిన అవసరం లేదని కొంతమంది, లేదు జమిలీ ఎన్నికలు ఇప్పుడప్పుడే రావు అని చెప్పేవాళ్ళు కొంతమంది. కానీ వైసీపీ మాత్రం ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి, ముందస్తు ఎన్నికలు వస్తాయి అనే ఫీలింగ్లోనే ఉంది. ఒక రకంగా చంద్రబాబు గారికి రాని అవకాశం ఇప్పుడు జగన్కి సొంతం అవుతుంది నిజంగా జమిలీ ఎన్నికలు కనుక ముందు వచ్చేస్తే అనేది. అయితే ఇక్కడ గతంలో కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ముందస్తు ఎన్నికలు, ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం అని ప్రచారం చేసుకోగలిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ముందుగా కనీసం ఒక్కరోజు పరిపాలన కూడా వదులుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల పరిపాలన పూర్తిగా ఆయన పరిపాలించేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే పరిపాలించాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా. కానీ అవకాశం వస్తుందా? ఒకవేళ జమిలీకి వెళ్ళాల్సి వస్తే కనీసం ఒక ఏడాది ముందు అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకి వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది సాధ్యమవుతుందా? అదే కనుక జరిగితే చంద్రబాబు గారికి ఇప్పుడు రాని అవకాశం ఆయనకు వచ్చినట్టు 5 ఏళ్ళు పరిపాలించారు. అలాగే ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలనుకునే గత 5 ఏళ్ళు తపన పడిన చంద్రబాబు గారికి రాని అవకాశం ఇప్పుడు జగన్కి వచ్చినట్టు అవుతుంది.